నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తిరుపతిలో కూటమి 2 ఏళ్ల విజయోత్సవ సభలో చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు 2 తెలుగు రాష్ట్రాల్లో పెను దుమారం రేపుతున్నాయి. ఆయన ఏమన్నారంటే, ఈ 2 తెలుగు రాష్ట్రాల్లో కులం దాటి ఒక రాష్ట్రం, అలాగే ప్రాంతీయ వాదం దాటి ఒక రాష్ట్రం ముందుకు నడవాల్సింది భారతీయత వైపు నడవాలి. ఒక రకంగా చూస్తానంటే చాలా వెరీ స్పెసిఫిక్గా ఆయన వైఎస్ఆర్సీపీని ఉద్దేశించే, కుల రాజకీయాలు చేస్తున్న వైఎస్ఆర్సీపీని ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేసినట్టుగా కనిపిస్తుంది. ఇందుకు సంబంధించి వైసీపీ రియాక్షన్ ఏంటి? వైసీపీ అధికార ప్రతినిధి మనతో పాటు ఉన్నారు, జ్వాలాపురం శ్రీకాంత్ గారు. నమస్తే. నమస్తే వస్తాను గారు. మీరు ఆయన చాలా స్పెసిఫిక్గాను పాయింటెడ్గా వైసీపీని కొడుతున్నాడు. కులం పరిమితులు దాటి ఆలోచించండి, మీకే అది మిమ్మల్ని ఉద్దేశించి చేసిందే వ్యాఖ్య. నమస్తే వాసుదేవన్ గారు. మన 99 టీవీ వీక్షకులకి అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారం. నిజంగా మీరు పవన్ కళ్యాణ్ గారిది ఎందుకు పరిగణలోకి తీసుకుంటున్నారో నాకు అర్థం కావడం లేదు. అంటే పవన్ కళ్యాణ్ గారు ఏది మాట్లాడినా మీ వాళ్ళు దాన్ని సంచలనం అనడము, ఘాటైన వ్యాఖ్యలు అనడము, అంటే ఇటువంటివంతా దేనికి సంకేతాలు అనేది నాకు అర్థం కాలే. అంటే మీ మీడియా అంతా ఒక పవన్ కళ్యాణ్ గారిని కొంచెం ఏదన్నా అతన్ని ఎన్లైట్ చేయాలనే పనిలో ఉన్నారేమో నాకైతే. ఇవాళ ఆయన్ని మేము ఎన్లైట్ చేయక్కర్లేదు, ఆల్రెడీ ఈజ్ అ స్టార్ హీరో అయిపోయింది సార్. ఆయన స్టార్ హీరో, ఆయన కొత్తగా పరిచయం. మీరు ఇప్పుడు రాజకీయంగా చేస్తున్నారు. అది ఎప్పుడు సినిమాల్లో ఉన్నప్పుడు అతనికి ఉన్నింది ఆ ఇమేజ్, రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత వెళ్ళిపోయింది. ఇప్పుడు ఎవరు అతని వ్యాఖ్యలు కానీ అతన్ని కానీ పట్టించుకునే పరిస్థితుల్లో లేరు. కానీ మీరన్న మాటకు ఒక్కసారి చూద్దాం. ఇది ఒక్కసారి విని మరి ఎవరిని మాట్లాడిండేది అన్నది ఒకసారి చూద్దాం. తెలుగు రాష్ట్రాలు మరింత బలపడాలి అంటే ఒక రాష్ట్రం కులాల పరిమితుల్ని దాటాలి, మరొక రాష్ట్రం ప్రాంతీయత పరిమితుల్ని దాటాలి. మనందరం కలిసి భారతీయత వైపు అడుగులు వేయాలి. సరే చూడండి, దీన్ని నాకు తెలిసి స్పష్టంగా కులాల వైపు నడుస్తున్నది తెలుగుదేశం పార్టీ. కులాలను నమ్ముకొని, కులాలను అమ్ముకొని వచ్చిన పార్టీ జనసేన పార్టీ. మీరు కాదా? ఎందుకు మాకు ఆ పార్టీలకు మా దాంట్లో కులము, మతము, ప్రాంతము ఏది లేకుండా మా నాయకుడు పార్టీని నడుపుతున్నాడు. ఇప్పుడు కులము అని ఉండేది నాకు తెలిసి దీంట్లో నాకు బాగా అర్థమైండేది, ఆ డయాస్ మీద చంద్రబాబు నాయుడు గారిని పక్కన కూర్చోబెట్టుకొని వాళ్ళ గురించే మాట్లాడినట్లుంది. ఇంకా తను మాట్లాడుకున్నట్లున్నాడు. ఇప్పుడు చూస్తున్నాం జనసేన నాయకులు బయటకు వచ్చి ఎలా తిడుతున్నారో పవన్ కళ్యాణ్ గారిని. ఎన్నికల ముందు ఏం చెప్పాడో అందరు విన్నారు. మీరంతా కులము నన్ను పోషిస్తే, నన్ను పైకి తీసుకొని వస్తే సీఎం అవుతానని రెడీగా అన్నీ చెప్పాడు. దాన్ని తీసుకొని వచ్చి 15 ఏళ్ళు టీడీపీ పార్టీకి దాసోహం అంటున్నాడు. వాళ్ళందరూ ఇప్పుడు బయటకు వచ్చి ఇష్టానుసారం మాట్లాడుతూ ఉంటే, ఇప్పుడు మీరు కులమా, పక్కన కాకుంటే నేను ఒకరిని కాకుంటే వేరే వాళ్ళని పెట్టుకుంటాను, మీరెవరు నన్ను అడగడానికి అని ఆ పరిస్థితుల్లో వచ్చినారు. కానీ కులాన్ని నమ్ముకొని కులము ద్వారా పైకి వచ్చి అతను ఈరోజు ఈ మాట్లాడడం అనేది పవన్ కళ్యాణ్ గారు చాలా హాస్యాస్పదంగా ఉంది. అది మేము పెద్ద ఘాటు అనుకోలేదు, అది మీరు చాలా సెన్సేషనల్ న్యూస్ అనుకోలేదు. అతని మాటలు ఎవరు నమ్మే పరిస్థితుల్లో లేరు వాసుదేవన్ గారు. అది పెద్ద టేక్ ఇట్ ఈజీ. పవన్ కళ్యాణ్ గారిది ఆయన ఈ డయాస్ మీద ఏం మాట్లాడతాడో, నెక్స్ట్ డయాస్ మీద ఏం మాట్లాడతాడో. తెలుగుదేశం వాళ్ళకి అట్రిబ్యూట్ చేశారు, తనకు తాను అట్రిబ్యూట్ చేసుకున్నాడని మీరు అంటున్నారు. మీరు కాదా? ఇప్పుడు మీ నాయకుడి చుట్టూ ఉండేవాళ్ళు ఎవరండి? చూడండి, మా నాయకుడి చుట్టూ అందరూ ముందు నుంచి ఒకే నినాదంతో పోయిన ఎన్నికల్లో మేము జగన్మోహన్ రెడ్డి గారు చేసిన వ్యాఖ్యలు, జగన్మోహన్ రెడ్డి గారు చేసిన మాటలు, నా ఎస్సీలు, నా బీసీలు, నా మైనార్టీలు అని అనుకుంటానే పెద్ద పక్కన కులం వాళ్ళే చాలా ఒకసారి పైన వాళ్ళతోనే మోసపోయామనేది వాస్తవం. ఖచ్చితంగా చెప్పగలను ఈ మాట. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడూ కులాన్ని పక్కకు తీసుకోలేదు, మన కులమని పైకి ఎవరిని ఎత్తలేదు, అది చేయలేదు ఆ నాయకుడు. అది చెయ్యకుండానే పోయినసారి ఎన్నికల్లో కూడా మేము కొంచెం దానికి మైనస్ అయ్యింది అన్నది మాది వాస్తవం. ఎప్పుడు కూడా మా నాయకుడు ఆ పని చెయ్యడు, దానివల్లే మేము మైనస్ అయ్యాం పోయినసారి. మీకు 4-5 లేయర్స్ ఉంటాయి కదా, 4-5 లేయర్స్లో నిర్ణయాలు తీసుకునేది అంతా ఆయన కొలుపోలేట కదా? లేదు సార్, అందుకనే పవన్ కళ్యాణ్ చాలా పొరపాటు. పవన్ కళ్యాణ్ గారు డయాస్ మీద చంద్రబాబు నాయుడు గారిని దృష్టిలో పెట్టుకొని మాట్లాడినట్లే ఉంది, కానీ అది మాకు పెట్టినట్లు కాదు. అది వాళ్ళకు వాళ్ళే అనువరించుకొని వాళ్ళకు వాళ్ళే చేసుకున్నారు. అది తప్ప ఎప్పుడు కూడా మా నాయకుని పరిస్థితి అది లేదు అనేది గుర్తుపెట్టుకోవాలి.
అందరూ ఉన్నారు అక్కడ. ఒక్కటి ఇంకా లెక్కేసుకుంటూ పోతే ఎంతసేపు చెప్పగలమండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ప్రతి ఒక్కరు కూడా అంబటరాంబాబు కానీ ఇట్లా వాళ్ళందరూ నానిగారు కానీ ఇంకొకరు కానీ ఏమి అక్కడంతా కూడా మా వాళ్ళు అందరూ ఒక కులం అంటూ ఏం లేదు. ప్రతి ఒక్కరూ అన్ని కులాలకు అన్ని మతాలకు మనకు అతీతంగా మా పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అడుగులు వేస్తూ ఉంది, ఆ వైపే నడుస్తూ ఉంది. ఇంకోటి మీరు టైం అండ్ అగైన్ ఆరోపణలు చేస్తున్నారు. ఏది ఆడబిడ్డని ఇది కింద ఏమీ ఇక్కడ ఇవ్వట్లేదు, ప్రాపర్గా అందట్లేదని. గవర్నమెంట్ ఇస్తుంటే ఓ పక్క ప్రతి అండి పెన్షన్లు ఇచ్చినా లేకపోతే ఈ సంక్షేమ పథకాల కింద డీబీటీ డైరెక్ట్ బెనిఫిషరీ ట్రాన్స్ఫర్ చేసినా ప్రతి దానికి గవర్నమెంట్ దగ్గర లెక్క ఉంది. మరి మీరు మాట్లాడే వాటికి లెక్క ఏంటి? చూడండి, ఒక్కటి వసుదేవన్ గారు, ఎన్నికల ముందు ఈరోజు తిరుపతి సభలో చంద్రబాబు నాయుడు గారు సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి సమక్షంలో ఎన్ని అబద్ధాలు చెప్పినాడనడానికి నేను ఒక మచ్చు తునక్కగా ఆడబిడ్డ నిధి వైపు ఎన్నికల ముందు ఏం చెప్పాడు, ఇప్పుడు నిన్నటి సభలో ఏం చెప్పాడు అనేది ఒక్కసారి చూసుకొని మనం మాట్లాడుకుందాం. సూపర్ 6 లో మొదటిది మా ఆడబిడ్డ నిధి. నెలకు 1500, ఇద్దరు ఇంట్లో ఉంటే 3000, ముగ్గురుంటే 4500, నలుగురుంటే 6000. అది ఎన్నికల ముందు. ఇప్పుడు తర్వాత ఆడబిడ్డ నిధి చెప్పాం. ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి, దాన్ని కూడా నేను ఒప్పుకుంటున్నాను. ఇది పరిస్థితి. ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి అంటే ఏం చెప్పారు ఎన్నికల ముందు? మేము సంపద సృష్టిస్తాం. సంపద సృష్టి అంటే జగన్మోహన్ రెడ్డికి తెలియదు, అది నేను మాత్రమే చేయగలను. ఎట్లా చేసేది మీకు చెప్పాల్సిన పని లేదు. ఏం సార్ ఇది? మరి ఇంత అన్యాయంగా పచ్చిగా తిరుపతిలో ఒక వెంకటేశ్వర స్వామి దగ్గర వీరు అబద్ధాలు ప్రతి ఒక్కటి. ఇది మచ్చుతునకు ఇది ఆడబిడ్డ నిధి మాత్రమే చూపించా. సూపర్ 6లో అన్ని టోటల్ ఫెయిల్యూర్. ఇది కాకనే సూపర్ 6 దీన్నంతా హైలైట్ అయిందని చెప్పి ఒకసారి అనంతపూర్లో సభ జరిపారు, సక్సెస్ అనేది. కానీ ప్రజలంతా కూడా గమనిస్తున్నారు. ఈ యొక్క చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, లోకేష్ బాబు గారు కానీ తిరుపతిలో మాట్లాడిన మాటలు చూస్తే ప్రతి ఒక్కరూ నాకు తెలిసి వాళ్ళ తెలుగుదేశం వాళ్ళే ఓటు వేయాలనుకున్న వారు కూడా 2029లో ఓటు వేయరు అని నిశ్చయించుకునే పరిస్థితి. ఇంత పచ్చి అబద్ధాలు నేను ఇంతవరకు ఎప్పుడు వినలేదు. వాసుదేవన్ గారు నాయకులు మాట్లాడతారు ఏదో కొన్ని సందర్భాల్లో, కొన్ని అవసరం వచ్చినప్పుడు కొన్ని చెప్పుకునేదానికి, కొన్ని పథకాలు ఇవ్వని దానికి, ఈలేని దానికి కొన్ని చెప్పుకోవచ్చు. కానీ A to Z పై నుంచి కింది వరకు ఏ ఒక్కటి కూడా స్పష్టత కానీ అన్ని అబద్ధపు మాటలు, లేనిపోని జగన్మోహన్ రెడ్డి గారి మీద నిందలు వేయడం తప్ప వీళ్ళకి ఏం చేశారండి? అక్కడ ఏమి మాట్లాడారా తిరుపతి సభలో? ఈ 2 ఏళ్ళ సక్సెస్ ప్రోగ్రామ్ అంటది. ఇది సక్సెస్ అయ్యింది. రాష్ట్ర ప్రజలు దీన్ని సక్సెస్ అనుకుంటున్నారా? మీరు చెప్పిన అబద్ధాలకు సక్సెస్. అబద్ధాలు చెప్పి గద్దె ఎక్కినారు. ఇప్పుడు అన్నీ కూడా ఇప్పుడే చెప్పారు, విస్మరించారు. ఆయనే చెప్పాడు నా ఖజానాలో డబ్బు లేదు. ఏం చెప్పావు? డబ్బులు తెస్తానన్నావు, సృష్టిస్తానన్నావు, సంపద సృష్టిస్తానన్నావు, అందరికీ పథకాలు ఇస్తాన్నావు. ఎన్ని లక్షల కోట్లు అప్పు చేశారు వసుదేవన్ గారు? జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్ళ పీరియడ్లో చేసిన అప్పు కంటే ఇప్పుడు 3,45,00,000 కోట్లు చేశారు అప్పు. వీళ్ళు చేసినది జగన్మోహన్ రెడ్డిగా అప్పు చేయకుండా ఏ ప్రభుత్వము నడవదు, నేను చెప్పడం లే. కానీ వీరు ఏం చెప్పారు? అప్పు చేయకుండా సంపద సృష్టించి నేను ఇచ్చిన సంక్షేమ పథకాలను సూపర్ 6ను అమలు పరుస్తానన్నారు. ఇది కాక ఇంకా 135 చెప్పారు. ఏదన్నా అమల్లో ఉందే? ఆడబిడ్డ అనేది అమల్లో ఉందే? పిల్లలకు యువగళం పేరుతో పిల్లలకు డబ్బులు ఇస్తామన్నారు, 3,000 ఇచ్చారా? ఎక్కడ సార్? ఒక్కటి కూడా